పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల నుంచి దిగువకు 60,000 క్యూసెక్ల విడుదల చేస్తూ ఉన్నారు. 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో రానున్న రోజుల్లో జూరాలకు వరద ఉధృతి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జూరాల నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణమ్మ పొంగి పొరలేస్తుందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఎగువ ఉన్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకి వరద కొనసాగుతుంది. ఆ నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టు కూడా రికార్డు స్థాయిలోనూ వరద ఉధృతి కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. మనం ప్రస్తుతానికి చూసినట్టయితే ఈ జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఇక్కడ జూరాల ప్రాజెక్టు దగ్గర గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనము క్లియర్గా చూస్తున్నాము. ఏదైతే 9.5 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు దాదాపు ఇప్పటికే 7.5 టీఎంసీలకు చేరుకున్నది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి వెంటనే నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు మరింత వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు దాదాపు 70,000 క్యూసెక్ల వరద కొనసాగుతుంది ఇన్ఫ్లో. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 60,000 క్యూసెక్లను నీటిని కిందికి విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి రిజర్వాయర్లకు ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కుడి ఎడమ కాలువల ద్వారా కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు జూన్ మొదటి వారంలోనే విత్తనాలు నాటినటువంటి రైతాంగానికి సకాలంలో వర్షాలు కురవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనూ జూరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. దీంతో మరో 2 రోజుల్లో కూడా ఇదే వరద ఉధృతి కొనసాగితే మరింత గేట్లను ఎక్కువ ఎత్తి ఇక్కడ నుంచి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది నీటిని. అయితే ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమైనరు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే కృష్ణా మండలము, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోనూ మొదటగా ఎంటర్ అయినటువంటి ప్రాంతాల్లోనూ ఇప్పటికే అక్కడ అధికారులంతా కూడా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. పౌరోత్పత్తి ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. దాదాపు 11 యూనిట్లలో కూడా పౌరోత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో ఈ కొంత ముందుగా పౌరోత్పత్తి ప్రక్రియ కొనసాగినప్పటికీ ఈసారి వర్షాలు సకాలంలో పడకపోవడంతోనూ నెమ్మదిగా వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఇప్పుడిప్పుడే పౌరోత్పత్తి ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. మరో 2 రోజుల్లో మాత్రము రికార్డు స్థాయిలోనూ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.